పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల చివరి 10 రోజుల ఫలితాలు, అంటే డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ విధంగా ఉంటాయి అనేవి, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అంటే 2026వ సంవత్సరానికి ఎంటర్ అవుతూ ఉన్నాం. 2025వ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి ఫలితాలు వృషభ రాశి వారిని అందలం ఎక్కిస్తాయా, ఎలాంటి స్థితికి తీసుకుని వస్తాయి? ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే వృషభ రాశి వారికి కొంచెం ఒడిదుడుకుల యొక్క తీవ్రత బాగా పెరుగుతున్నది. కారణం ఏమిటంటే, మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు, వృషభ రాశికి రాస్యాధిపతి అయిన శుక్రుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కుజుడు కూడా సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో రవి కూడా సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. రాస్యాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కుటుంబ వ్యవహారాలు అత్యంత ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఒక మాట మంచి మాట్లాడినా ఏదైనా చెడెదురవుతున్నదా అనే భావన కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల అనుకూలతలు తగ్గుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా పితృకారకుడైనటువంటి రవి కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లిదండ్రుల నుంచి సపోర్టు కొద్దిగా తగ్గుతున్నదా అనేటటువంటి భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే కోపం వల్ల సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు, ఇదేమిటండి గురువు గారు ప్రారంభంలోనే ఇన్ని ఇబ్బందులు చెప్తున్నారు అని. తాత్కాలికంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా జరుగుతున్న గ్రహాల యొక్క మార్పులను కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు 2వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఈ రాశిలో జన్మించేటటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రంగాలలో ఉన్నటువంటి వారు ఊహించనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అందుకంటే బుద్ధి కూడా చాలా వికసిస్తుంది అని చెప్పాలి. వ్యాపార పరంగా కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో కానీ, కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ, కాంట్రాక్ట్ బిజినెస్ చేసేవారు కానీ, టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వారు కానీ విశేషమైనటువంటి ఎదుగుదల కనిపిస్తుంది. ఇది లోకాలు మాట్లాడే కాలమా? ఎందుకంటే లోకాలే మాట్లాడుతున్నాయా? మీరు చేయవలసినటువంటి పని అవతల వాళ్ళ నుంచి చెప్పించుకునేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా రాదు. ఖచ్చితంగా మీరు చేయగలుగుతూ ఉంటారు. అవకాశాలను అందిపట్టుకునేటటువంటి కాలము. గురుడి యొక్క శుభదృష్టి కారణం చేత చాలామందికి కొత్త కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటూ ఉంటాయి. అలానే మీ రాశికి 4వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొంచెం గర్వాన్ని తగ్గించుకోవాలి, ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. కొన్ని పాత సంబంధాలు సహజంగానే దూరం అవుతూ ఉంటాయి. ఇది మొత్తాన్ని కూడా క్లీన్ చేసేటటువంటి కాలం అని చెప్పాలి. ఇక మీ జన్మరాశికి 10వ స్థానంలో కుంభరాశిలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఒక సామాజిక వలయంలో చిక్కుకుంటున్నారా అనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి అంటే ఎక్కువగా ప్రెషర్ కలిగించేటటువంటి వాటిలో జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆన్లైన్ ప్రెజర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే విదేశీ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సడన్గా పాపులర్ అవ్వాలి అనేటటువంటి కోరికలు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు కొత్త దిశలో ప్రవహిస్తూ ఉంటాయి. కొందరికి రాత్రికి రాత్రే పేరు వచ్చే సమయం అని కూడా చెప్పాలి. కొంతమందికి ఊహించనటువంటి విధంగా పేరు ప్రఖ్యాతులు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 7వ స్థానంలో వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ ఉన్నాడు. ఇవి రహస్య విషయాలు బయటపడటం, పరిశోధన, డీప్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్త అవసరం. ఇక అష్టమ స్థానంలో సంచరించే వాటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి అని. ఈ 3 కలిస్తే మీకు ఒక రకంగా చెప్పాలంటే ప్రతికూలతలు ఉన్నాయి అని చెప్పాను. ఆ ప్రతికూలతలతో పాటు ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు, రవి శుక్రుడితో కలిసినప్పుడు శుక్రుడు అస్తంగతుడైపోతాడు.
అంటే రవి కూడా తన యొక్క బలాన్ని కొద్దిగా కోల్పోతాడు, అందుకే శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. అలానే రవి కుజ గ్రహాలు మిత్రగ్రహాలు అష్టమ స్థానంలోనే కలిసినాయి కాబట్టి ఈ మూడు కలిసి సక్సెస్ ఇవ్వటానికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్గా మారుతుంది. ఇక మీనరాశిలో సంచరించేటటువంటి శని ప్రభావం అంటే మీ రాశికి 11వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా చెప్పవచ్చు. ఇక డేమైజ్గా గనక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ 2 రోజులు వృషభ రాశి వారికి ఏ పని ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఏ పని మొదలుపెట్టినా సరే, ముఖ్యంగా 21వ తేదీ ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలతో అవాంతరాలతో ముగుస్తుంది. గత సమస్యలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా అలసట నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది. ధ్యానం చేయటం చాలా మంచిది. ఖచ్చితంగా నల్ల నువ్వులు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 22వ తేదీ ఉదయం 10:04 నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది నిజంగా అత్యుత్తమమైనటువంటి శుభాలను కలిగించే శుభకాలం అని చెప్పాలి. ఇక్కడ అదృష్టం చాలా బలంగా పనిచేస్తుంది. దూర ప్రయాణాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి వారికి చాలా గొప్ప గ్రాండ్ సక్సెస్ వస్తుంది అని చెప్పాలి. ఇంకా గురువు దృష్టితో వృత్తిలో మంచి పరిణామాలు కలుగుతూ ఉంటాయి. స్నేహితుల సహాయం లభిస్తూ ఉంటుంది. పసుపు రంగు వస్త్రాలు కనుక ధరించినట్లయితే అదృష్టం వెంటబడుతున్నదా అనే భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఇక 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంటే 27వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ 3 రోజులు చాలా పీక్ పీరియడ్గా మారబోతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొత్త డీల్స్, కొత్త ప్రమోషన్స్, రికగ్నైజేషన్ పెరిగిపోవటం ఇవన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది. ఆన్లైన్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ చేసే వారికి కూడా భారీ లాభాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. పరిహారం ఖచ్చితంగా మీరు గోపాల మంత్రాన్ని కనుక జపించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక 27వ తేదీ నుంచి అంటే 27వ తేదీ ఉదయం 4 నుంచి 29వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయం ఇది వృషభ రాశి వారికి అత్యంత గొప్ప దశగా మారబోతుంది. కోరికలు సమస్తమైనటువంటి కోరికలు తీరే సమయము. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. డబ్బు ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. లాభాలు పెరుగుతూ ఉంటాయి. స్నేహితులు, మిత్రులు, సోషల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా బలాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో భారీ మద్దతు పెరుగుతూ ఉంటుంది. ప్రేమ విషయాలలో శుభారంభాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కనకతార స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే చేసి పసుపు రంగు పూలను కనుక మహాలక్ష్మీదేవికి సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటటువంటి రోజులు కనుక పరిశీలిస్తే కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అన్నెసెసరీగా సమస్యల యొక్క తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. విదేశీ పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికత కూడా పెరుగుతూ ఉంటుంది. చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ అనేటటువంటివి అవాయిడ్ చేసుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. ఇవి అంటే నమ్మశక్యం కానటువంటి ఫలితాలను ఇక్కడ వృషభ రాశి వారు పొందబోతున్నారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.